చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేసిన అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా అయ్యలే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యలే. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా అయ్యలే. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు దొరికితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆడ మమతా బెనర్జీ రాజీనామా అయ్యాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయినా ఎక్కడ రాజీనామా అయ్యాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇలా ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, TSPSC పేపర్ లీక్ అయింది, SSC పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్లో మందు దాగి CPకి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపాలి, జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తు కాళ్ళు పెట్టిన కేసు, ఇది దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా, గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా వేసిండో, ఏ విధంగా జైలుకి పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా, నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాల, ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక, ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం, ఈ సంవత్సరం మొత్తం అబద్ధాలు ఆడరాని, ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తా నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరిని న్యాయ చేసిండేడా? ఎవరు తెచ్చినీడా? గ్లోబరీనా అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల, మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు? వాళ్ళు కూడా జంజీ ఎప్పుడు? ఇవాళ ధర్నా చేస్తున్నావు, జంజీలు ధర్నా చేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగలుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? TSPSC పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నావు. ఈయన కట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుడి నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి.
ఢిల్లీలో ఆందోళన కంటెంట్లు వచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చి ఆందోళన చేస్తే న్యాయం చెప్పని కొడితే పుట్టు రాలితలు కొట్టాడు. ఇవాళ పోలీసులను కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగలపోదురు, పోలీసులు మిగలపోదురు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జెన్జీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లు ఎందుకు అలగొట్టడం అని చెప్పి అడగాలి. ఒకసారి చూడు రండి, గ్లోబల్ నా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులది. వాళ్ళు చేసే తప్పుకు మా పిల్లలు బలైపోతున్నారు. దానికి సమాధానం లేకుంటే విద్యాశాఖ వాళ్ళు ఎవరు లేదు. నన్ను ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ పర్లేదు, చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ 2Bలో 16 వేసి ఫెయిల్ చేశారు. ఏంది ఇది? అసలు రావాల్సిన ఆయన ఏరి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎట్లా బయటకు వచ్చి చూసుకోవాలి కదా స్టూడెంట్స్ని. 17 మంది చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు అని ఇంకో ముగ్గురు కూడా చనిపోతే ఎట్లా? ఏంది? ఏం చేయాలి మేము దీంతో? మీకు శాఖ కాదని చెప్పుకుని పని చేయడానికి పక్కకు జరుపుని మీరు వేరే మంత్రిని పెట్టుకోండి. మీరు మీకు శాఖ కాదు, మా బతుకులే కాస్తారు. ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణం వాళ్ళు చేసే తప్పుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుద్ధ పుస్తకంగా మాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు